బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. కొడంగల్లో రేవంత్ రెడ్డి అరెస్టును సవాల్ చేస్తూ హైకోర్టులో వేం నరేందర్ రెడ్డి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, థ్యాంక్ యూ మహేశ్వరి. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి హైకోర్టులో చుక్కేదని చెప్పవచ్చు. ప్రధానంగా గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొడంగల్ నియోజకవర్గంలో బంద్కు పిలుపునిచ్చి ముఖ్యమంత్రి సభ నేపథ్యంలో బంద్కు పిలిపించినటువంటి నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ వేం నరేందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వేం నరేందర్ రెడ్డి ఈ పిటిషన్పై కూడా గతంలో అనేక విషయాల పట్ల కూడా హైకోర్టు విచారించింది. ప్రధానంగా తెలంగాణ డీజీపీ కూడా నేరుగా హాజరై తమ వివరణ కూడా హైకోర్టు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు దీనికి సంబంధించి కోర్టు తుది తీర్పు కూడా ప్రకటించింది. రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టు కాదని దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ కేసుని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దీంతో ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనలు మొత్తం కూడా ఇప్పటికే మూసాయి. ఈరోజు తుది తీర్పు ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి ఆధారాలు లేని కారణంగానే రేవంత్ రెడ్డికి సంబంధించిన పిటిషన్ మాత్రం ఈరోజు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దీంతో రేవంత్ రెడ్డికి ఈరోజు హైకోర్టులో మరోసారి చుక్కెదురైందని చెప్పవచ్చు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సునీల్.